ముఖ్యంగా మన నియోజకవర్గం అయితే మరీ దారుణం. ఈయన మారిండిలో కొడుకు వచ్చిండు, కొంచెం మంచిగా మన మధ్యలో ఉండడం అనుకుంటే ఈయన పోయి హైదరాబాద్లో పడుకుంటుండే, మన గణపట్లేదా? మళ్ళా మండలానికి ఒక నాయకుడు తయారయ్యాడు. అక్కడి నుంచి మొదలు పెడితే త్రిపురారం దాకా ప్రతి ఒక్క చోట మొదలయ్యారు. మొత్తం ఎక్కడికక్కడ నాయకులు మొదలయ్యారు. మండలానికి ఒక నాయకుడు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, గతంలో మన దగ్గర నుంచి వార్డు మెంబర్ కూడా ఎమ్మెల్యే స్థాయి ఫోన్ చేసి అన్న చెప్పనగానే అక్కడి నుంచి ఒక మెసేజ్ పోగానే వానికి దన్న పనులు అయిపోయింది. ఈరోజు సర్పంచ్ కాదు, మండల నాయకులు ఎవరు ఎక్కడ ఫోన్ చేసినా కానీ ఒక్క పని కాదు. మీది టెరిటరీకి రాదు సార్, తిరుమలగిరి పెద్ద ఊరునేమో అక్కడ కర్ణాటక లింగారెడ్డిది, ఇదేమో ఆ కౌన్సిలర్ది, ఇట్లా రకరకాలుగా పంచు వేసుకురు, వీళ్ళు భాగాలు పంచుకోరు. ఇప్పుడు వాడు ప్రశ్నించాడు, ఆ ధైర్యం సరిపోవట్లే. అరే ఎంత పని చేసుకుంటే మొన్నటిదాకా మంచిగా ఒకవైపు కోటిరెడ్డి గారు కావచ్చు, ఒకవైపు నేను కావచ్చు, మంచిగా ఎవరు ఇట్లా ఫోన్లు చేస్తే హుటాహుటిన ఒక మెసేజ్ ద్వారా పనులు అయిపోయింది. ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. కనీసం పోయి సమస్య చెప్పుకుందామంటే గేట్ బయటనే ఇంట్లో కూడా రానిట్లేదంట పాపం. ఒక గ్రామం నుంచి మన జయరంతండ పెదవుర గ్రామం నుంచి అన్న నీళ్ళు రావట్లేవని పోయిరంట మన కొత్త ఎమ్మెల్యే దగ్గరికి. ఏమంటే ఫోన్ తీసి అధికారికి కొట్టాలిగా, కొట్టిండంట వాళ్ళ నాన్నకు, నాన్న నా దగ్గరకు వచ్చిరు నీళ్ళు రావట్లేవంట, ఏం చేయాలి నాన్న అని అడిగినట్టు. ఈ పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం మళ్ళా కనపడుతున్నాయి. నేను అందుకే మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా. ఒకడు చనిపోయిండు, మళ్ళీ ఇంకోడు కావాలా మనకు? వీళ్ళిద్దరికి తగిలి మాచర్ల రాజకీయాలు మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇట్లా భరుస్తారంట. మొత్తం ఎందుకు రానియాలి వీళ్ళని? జనాలలో చైతన్యం రావాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర చైతన్యం రావాలి. మాకు ఓటేస్తేనేమో ఇక్కడ 150 కోట్ల నిధులు తీసుకొచ్చి హాస్పిటల్ బాగు చేసుకొని, స్కూలు తీసుకొచ్చి, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చి, స్టేడియంలు బాగు చేసుకొని, దీన్ని ఇదే నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ని తలపించే విధంగా మేమందరం తీర్చిదిద్దేలా చూస్తే, ఆయన గెలిచిన 125లో ఏం చేసిండు? ఎక్కడ బలహీన వర్గాలు ఉంటే వాళ్ళ ఇల్లులు కొట్టాలి. సాగర్లో 10 ఇల్లులు కొట్టారు. అక్కడ మన బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ఉంటే ఆ ఇల్లుతో పాటు పక్కన నామక వ్యవస్థ చెప్పుకోవడానికి ఒక 4 ఇల్లులు నేలమట్టం చేశారు, అలా కడుపు కొట్టారు. ఇదే పని మన 2-4 సంవత్సరాల క్రితం మొదలు పెడితే ఎట్లుంటుండే? లేదా 10 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు గెలిచినప్పుడు ఒక్కడ కూడా మెలగకుండా వాళ్ళందరి ఇల్లులు కొలగొడితే ఈరోజు వాళ్ళందరూ ఒక్కడన్నా మిగులుదు ఆ పార్టీలలో? కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాల్లో కాదు, ఒకరి మీద ఒక కక్ష సాధింపులు ఉండవు, ఒకరి మీద ఒక ప్రేమలు మాత్రమే ఉంటాయి, అభివృద్ధిని మాత్రమే పట్టించుకుంటారు. ఈ తెలంగాణకు ప్రజలకు యువతకు ఏం కావాలో అదే చేయాలనే ఒక మంచి ఆలోచనతో కేసీఆర్ గారు అన్ని పార్టీల వాళ్ళని, అన్ని సామాజిక వర్గాల వాళ్ళని ముందు తీసుకెళ్తుంటే, ఈయననేమో మన రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వరకు అరాచకాలు ఎక్కడ పడితే అక్కడ కూలగొట్టాలి. మొన్నటికి మొన్న ఇక్కడే మన రవినాయక్ ఉన్నాడు, బాసోన్బాయి తాండాలో వాళ్ళ పొలాల మధ్యలో అన్న ఒక 2 పోల్లు పడితే చుట్టూ తిప్పి తీసుకెళ్ళని చెప్పి ఒక మాట ఏకి చెప్పినప్పుడు మేమున్నంత కాలం సరే అన్న అన్నారు. ఆ సామె వచ్చాడు కర్ణాటక లింగారెడ్డి, వద్దురా బాబు చేస్తే వాడు చేస్తాడు, వాళ్ళ నాన్న జానారెడ్డి చేయడు, జయవీరు చేయడు, ఆ మండలం అంతా ఆయన అప్పచెప్తారంటే ఎవరు పట్టించుకోలే. ఏ కాదంటన్నా జయవీరు వచ్చిండు బాగా చేస్తాడంట అని పోయి మర్చిపోయి అని గుద్దింది. ఏం చేశారు? వాళ్ళ అన్న పురుగుల మంది దాగి విషం తాగిండు. కనీసం అట్లా కూడా కనకరించలే. మళ్ళా అది అయిపోయి హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళ ఇంటి చుట్టూ 20 మంది పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళ పొలం నుంచే మొత్తం పోలను తీసుకెళ్ళండి. ఇంత అన్యాయానికి, ఇంత అరాచకానికి గురి చేస్తున్నా కానీ మనం మౌనంగా ఉంటే ఎట్లా అని మిమ్మల్ని అందరూ ప్రశ్నించమంటున్నా. బెదిరిస్తారు, ఇంకా బెదిరిస్తారు. మన సమాధానం ఓటు ద్వారానే ఉండాలి. ఒక ఓటు అంటే ఒక ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ పడకుండా మీరందరూ కసి కొద్ది మీ అందరూ పనిచేయాలని మేమందరూ కోరుతున్నాం.